హలో హలో అన్నా, ఏంటి బ్రో కాల్ కట్ చేసావు? మాట్లాడదాం అన్నా. నేను చెప్పా అన్నయ్య కదా, అన్నయ్య అంట వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు అంటాడు. అదే వర్క్ లో ఉన్నాడంట, తర్వాత ఫోన్ చేస్తా అన్నాడు. అతను ముందు గ్రూప్ తీసేయమన్నాను బ్రో, అట్లా తిడుతున్నారు వాళ్ళందరూ వచ్చి. అదే ఎక్కడో అని తెలియాలి. ఒక అన్న తెలిసిన ఉన్నారులే రౌడీ. ఎక్కడ మీ ఇల్లు? మాది ఇక్కడ విజయవాడలే తమ్ముడు. విజయవాడ? మాది పక్కనే మంగళగిరి. అవునా? మంగళగిరి రత్నాగిరి తెలుసుగా. మరి ఏంటి బ్రో నువ్వు అంత సర్కిల్ ఉంచుకొని కూడా వాళ్ళు అట్లా తిడుతున్నారా? నువ్వేం చేయవా మరి? ఏం చేద్దాం, మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు. ఉందే మాకు బ్యాక్గ్రౌండ్ ఉంది పెద్దది. గట్టి వార్నింగ్ ఇవ్వు బ్రో. అసలు ఇంకోసారి అల్లు అర్జున్ జోలికి రావాలంటే ప్యాంట్ తడిసిపోవాలి వాళ్ళందరికి. ఒక్క నిమిషం, నా గురించి ఒకటి పెట్టాడు. ఎవరు బ్రో? నిన్నెవరేమన్నారు చెప్పు. మన ఆర్మీ మొత్తం వెళ్దాం వాడి మీదకి, ఫ్యాన్ వార్ చేద్దాం వాడి మీదకి. నువ్వు అల్లు అర్జునాగా? మనం ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే. మీ మొత్తం ఎంతమంది? మా సైడ్ ఒక 500 మంది ఉన్నారు. ఉన్నారుగా? మొత్తం మనోళ్ళేగా? మొత్తం మనోళ్ళే. అలా ఎల్లో షర్ట్ అబ్బాయి ఉంటాడు చూడు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ జోలికి వస్తే డికిరి డికిరి వాయిస్తా అని, ఆ అబ్బాయి కూడా మనోడే. తెలుసు, కాంటాక్ట్ నెంబర్ ఉంది. అబ్బాయిని రమ్మని చెప్పా. నేను కొంచెం స్కూల్లో ఉన్నాను, ఆఫ్టర్నూన్ నుంచి వస్తాను బ్రో అని చెప్పేసి అన్నాడు. మామూలుగా తిట్టాడు బూతులు. మీ సైడ్ ఎంతమంది ఉన్నారు? మా ఏబు ఎంత తక్కువ, మా ఏబు ఇంకా 200 మంది పైన ఉంటారు. ఒక్క నిమిషం చేయగడుక్కుని హ్యాండ్ వేసుకుంటున్నావా? బాబు అన్నం తింటే వాయిస్ మెసేజ్ పెడుతున్నావు. మరి ఏం చేస్తాం, అన్నం అట్లా అంటే మరి. అవును, అన్నం అంటే మనం తగ్గకూడదు బ్రో.